ఒక ఇద్దరు జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్తే అండి. మనం చూసాం గత 17 నెలలుగా ఇంతవరకైతే ఎప్పుడైనా కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా తీసుకుంటాయి. కానీ 2024 జనవరి 21 నుంచి ముగిసిన నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ ప్రక్రియకు పోలేదు. కానీ బీసీలకు 42% ఇస్తారా లేరా అనేది మాత్రం ఒక కొట్టుమిట్టాడుతుంది. దీనిపై ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంకా అది ఆపాలి అంటే సుప్రీంకోర్టుకి వెళ్తేనే తప్ప ఆపే అవకాశం లేదు. 3 నెలల లోపల జరపాలి. మీరు అన్నట్టు రిజర్వేషన్స్ సంగతి ఏంటి? బీసీలకు మొన్ననే కులగణన చేశారు. చేసిన తర్వాత చాలా స్పష్టంగా 42% మేము రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తాము అని చెప్పారు. అది అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని. చెప్పినప్పుడు ఇంకా ఇప్పుడు ప్రాసెస్ చేయాలి అంటే ప్రభుత్వం అనుకుంటే చేయడానికి ఒక నెల రోజుల లోపల పూర్తి చేయొచ్చు రిజర్వేషన్ల ప్రక్రియను. ఎందుకంటే దాదాపు 12,769 గ్రామాలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి తెలంగాణలో. సో వాటిలో 42% రిజర్వేషన్, అలాగే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ అన్ని కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ముందు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్లు చేయాల్సి వస్తుంది. బీసీ రిజర్వేషన్లు 42% చేయడానికి ఇంకా జనాభా సేకరణ అంటే ఇప్పుడు మనం కుల గణన చేపట్టినప్పుడే జనాభా సేకరణ జరిగింది. అంటే ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో అని చెప్పి. సో దాన్ని బట్టి గ్రామాలలో అంటే గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాలలో గ్రామ పంచాయతీ మొత్తంగా ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు అనే డాటా, దాని ప్రకారము మెజారిటీగా ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారు అన్నది క్యాల్కులేట్ చేసుకొని రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు చూడాలి. వీళ్ళే అఫిడవిట్లో మాకు 2 నెలలు టైం కావాలా అంటే కోర్టు ఇచ్చింది. అందువలన ఆ 2 నెలల లోపల అంటే 1 నెల లోపల ముందు రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయి నోటీస్ వచ్చి తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే ఎన్నికలు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోయే పరిస్థితి ఉండకపోవచ్చని. కానీ రాజకీయంగా ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడా. ఎందుకు రాజకీయంగా ఆలోచిస్తారంటే పార్టీల పరంగా ఎన్నికలు జరగకపోయినప్పటికీ కూడా లెక్క వేసుకుంటారు. పార్టీల పరంగా ఎవరు పోటీ చేశారు, ఒక ఊర్లో ఉంది, ఆ ఊర్లో మా పార్టీ తరఫున ఎవరు, ఇతర పార్టీల తరఫున ఎవరు అన్నది అక్కడ లెక్క వేసుకుంటారు. లెక్క వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 17 నెలలు ఇప్పుడే జాప్యం చేశారు ఎన్నికలు జరపకుండా. సరే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి అని ఒక కారణంతో కొంతకాలం గడిపారు. ఇప్పుడు కోర్టు ఆదేశించిన తర్వాత ఒక మార్గం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరపాలి అంటే మరి మనము ఎన్ని గెలవగలుగుతాము? గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందా, లేకపోతే అనుకూలంగా ఉన్నారా? ఇప్పుడు మనం ఏవైతే స్కీమ్లు అమలు చేస్తున్నామో అవి పనిచేస్తున్నాయా లేదా? రైతు భరోసా కానీ మిగతా అన్ని కూడా ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు మామూలుగా ప్రకటించిన దానికంటే కూడా అంటే ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి అన్ని కూడా అమలు చేయలేదు, కొన్ని జాప్యం అయ్యాయి. సరే ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చేమో. కానీ మరి గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులు అప్పుడు ముందు రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రము గ్రామ పంచాయతీలకు పంపించేది. ఇప్పుడు అలా కాకుండా కేంద్రమే డైరెక్ట్గా, ఎందుకంటే రాష్ట్రాలు అవి వాడుకుంటున్నాయి, గ్రామ పంచాయతీలకు ఇవ్వటం లేదు అనే కారణంగా అవి నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులను ట్రాన్స్ఫర్ చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి
అది కొంత రిలీఫ్ అయింది గ్రామ పంచాయతీల్లో. ఆ నిధులు వస్తున్నందువల్ల అభివృద్ధి చేయడానికి ఇబ్బంది లేకుండా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరగటం, ఆలస్యం కావటం ఇవన్నీ జరిగేది. మరి దీన్ని ఎంతవరకు ఇప్పుడున్న మనకు కనపడేది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు. దీన్ని ఎంతవరకు బీజేపీ ఎన్కాష్ చేసుకుంటుంది? అసలు బీజేపీకి నెట్వర్క్ ఉందా లేదా అన్ని గ్రామాల్లో? బీఆర్ఎస్ పార్టీ అంటే నెట్వర్క్ ఉంది, మనం ఏమి సందేహించాలి. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగాయి, ఫేస్ చేశారు, ఆ నెట్వర్క్ మనకు అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటి నుంచో పార్టీ ఉంది, పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చేమో. మరి పోటాపోటీ నడుస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే. రైట్. మనోజ్ సుధా గారు